హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి తెలంగాణ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి అభ్యర్థులకు మీరు ఈ నోటిఫికేషన్లోనే ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% ఉపయోగపడుతుందండి. మరి అభ్యర్థుల కోరిక మేరకు కోర్స్ ఫీ అనేది తగ్గించామండి. 1 ఇయర్ వ్యాలిడిటీతో ఉన్నటువంటి 399 రూపీస్ కోర్స్ని జస్ట్ ప్రజెంట్ 299 రూపీస్కి అందజేస్తున్నామండి. ఎంత అండి? 299 రూపీస్కు మాత్రమే ప్రజెంట్ అందజేస్తున్నాము. అంతేకాకుండా టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులోనే వస్తాయి. ఒకవేళ మీకు సపరేట్గా గ్రాండ్ టెస్ట్లు 25 కావాలి అనుకుంటే కూడా యాప్లో ఉన్నాయి, లేదా ఇవ్వబడినటువంటి 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసినా కూడా మీకు టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే పంపడము జరుగుతుంది. మీకు గ్రాండ్ టెస్ట్లు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే ఒక డెమో టెస్ట్ అనేది పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫ్రీగా అది డౌన్లోడ్ చేసుకొని మీరైతే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎలాగున్నాయి ఏంటి అనేది. బట్ కోర్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకే ఎగ్జామ్తో మనము గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేటువంటి ఏకైక పరీక్ష. ఎగ్జామ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఒకే ఎగ్జాము, ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చాలా క్లియర్గా 6 నెలల్లో వితిన్ 6 మంత్స్లో జాబ్లో ఉంటారు. మంచి అవకాశం ఉపయోగించుకోండి. చాలామంది కోర్స్ తీసుకున్నారు, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఉంది. మీరు కూడా వెంటనే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ డిస్టిక్ మరియు హైకోర్టు ఉద్యోగాలు, అంతేకాకుండా మరి రాబోతున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ, అంతేకాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విఆర్ఓ వంటి ఉద్యోగాలకు చాలా చాలా ముఖ్యమైన టాపిక్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు మరియు తెలంగాణ రాష్ట్ర చిహ్నాలతో పాటుగా తెలంగాణ కళారంగము. ఓకేనా? ఈ టాపిక్స్ పైన మనమైతే క్వశ్చన్ చూద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుండి క్వశ్చన్ లేకుండా అసలు పేపరే ఉండదండి. ఓకేనా? కంపల్సరిగా క్వశ్చన్ వస్తుంది. ఓకే, చూద్దామండి. ముందుగా వీడియోని చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఉగాది మరియు రంజాన్ సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి కోర్స్ ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. చూద్దాం 1 by 1. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట యొక్క శాస్త్రీయ నామం కొరాషియస్ బెంగాలెన్సిస్. తెలంగాణ రాష్ట్ర వృక్షము తుమ్మ చెట్టు. తెలంగాణ రాష్ట్ర జంతువు మచ్చల జింక. మచ్చల జింక శాస్త్రీయ నామము నాగా నాగా. ఓకేనా? మరి ఇందులో సరైనవి ఏంటండి? ఆప్షన్ 4, ఏ మరియు సి మాత్రమే సరైనవి. ఓకేనా? ఏ మరియు సి. ఇది తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట, కరెక్ట్. దీని యొక్క శాస్త్రీయ నామము కొరాషియస్ బెంగాలెన్సిస్ అనేది కరెక్ట్. నెక్స్ట్, మరి తెలంగాణ రాష్ట్ర వృక్షం తుమ్మ చెట్టా అండి? కాదు, జమ్మి చెట్టు. ఓకే, 2 సిమిలర్గా ఉంటాయి తెలుసా అండి. వాటి యొక్క ఆకులు సేమ్, తుమ్మ చెట్టువి జమ్మి చెట్టు సేమ్ ఉంటాయి. రెండింటిని మనం గుర్తు కూడా పట్టలేము, అంత సిమిలర్గా ఉంటాయి. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర జంతువు మచ్చల జింక, కరెక్ట్. రిమైనింగ్ కూడా నెక్స్ట్ వస్తాయి మనకి, చూద్దాం. తెలంగాణ రాష్ట్ర పుష్పము తంగేడు. దీని యొక్క శాస్త్రీయ నామం ఏంటి? శాస్త్రీయ నామం ఆప్షన్ 2, కేసియా అరిక్యులేటా. కేసియా అరిక్యులేటా తెలంగాణ రాష్ట్రం యొక్క అధికార పుష్పం అండి, తంగేడు. దీన్ని మనము బతుకమ్మ పండుగలో ఆ బతుకమ్మను పేర్చడానికి వీటిని అయితే ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఈ తంగేడులో చాలా రకాలైనటువంటి శాస్త్రీయ గుణాలు ఉంటాయండి. రసాయనిక పరంగా ఇవి చాలా ముఖ్యమైనవి. ఈ బతుకమ్మ ఆడిన తర్వాత వీటిని తీసుకెళ్ళి చెరువుల్లో వేస్తారు కదండి. ఈ తంగేడులో ఉండేటువంటి రసాయన పదార్థం ద్వారా మరి ఆ చెరువులో ఉండేటువంటి, ఆ కొలంలో ఉండేటువంటి నీరు అనేది శుభ్రపడుతుంది. అంతేకాకుండా ఈ తంగేడు యొక్క బెరడుని తోళ్ళ పరిశ్రమలో చాలా విరివిగా ఉపయోగిస్తారండి. ఓకేనా? అందుకే ఈ యొక్క తంగేడు పుష్పాన్ని ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాన్ని రూపొందించిన వారు ఎవరు? తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాన్ని ఎవరు రూపొందించారండి? ఏలే లక్ష్మణ్ గారు. ఎవరండి? ఏలే లక్ష్మణ్. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర అధికార ఛానల్ పేరేంటి? తెలంగాణ రాష్ట్ర అధికార ఛానల్, టీవీ ఛానల్ అండి. ఆప్షన్ 2, యాదగిరి. ఓకే, ఆంధ్రప్రదేశ్ వారికి ఏముందండి? సప్తగిరి ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో సప్తగిరి ఉండేది. సో రాష్ట్రం విడిపోవడంతో మనకు యాదగిరి అనేది రావడం జరిగింది.
ఆంధ్ర వాళ్ళకి సప్తగిరి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర చేప కొర్రమీను యొక్క శాస్త్రీయ నామం ఏంటి? తెలంగాణ రాష్ట్ర చేప కొర్రమీను శాస్త్రీయ నామం ఏంటండి? సో చెన్నా స్ట్రయేటస్. చెన్నా స్ట్రయేటస్. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మా భూమి సినిమాకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. మా భూమి సినిమాకు సంబంధించి సరికాని వాక్యము. ఆరవది ఆప్షన్ 3 అనేది తప్పండి. మా భూమి సినిమా నిర్మాత కిషన్ చందర్ అనేది తప్పు. ఓకే. మా భూమి సినిమాను కిషన్ చందర్ రచించిన నవల జబ్ కేత్ ఝాగే ఆధారంగా నిర్మించారు. ఈ సినిమా దర్శకుడు గౌతమ్ ఘోష్. మా భూమి సినిమాకు వింఝమూరి సీతాదేవి సంగీతాన్ని అందించడం జరిగిందండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, 1930-48 ప్రాంతంలో హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా ఎదిగిన రైతు కార్మికుల గురించి తీసిన సినిమా ఏది? ఇట్స్ ఆప్షన్ 4 మా భూమి. మా భూమి. నెక్స్ట్ వన్, మా భూమి సినిమాలోని బండెనక బండి కట్టి పాటను రచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 బండి యాదగిరి గారు. ఓకే. నెక్స్ట్ వన్, మా భూమి సినిమాకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. మా భూమి. ఆప్షన్ 2 అండి. ఏసిడి సరైనవండి. ఏసిడి. బి అనేది తప్పు. చూద్దాం. మా భూమి సినిమా రచయిత అంటే స్క్రీన్ ప్లే బి నరసింగారావు. నెక్స్ట్, మా భూమి సినిమాలోని పల్లెటూరు పిల్లగాడ పసలుగా సేమునగాడ పాటను సుద్దాల హనుమంతు గారు రచించారు. సుద్దాల అశోక్ తేజ గారి నాన్నగారు వీరు. మా భూమి సినిమా ఇండియన్ పనోరమాకు ఎంపిక కావడం జరిగింది. ఏసీడీ 3 సరైనవి. బి అనేది తప్పు. ఓకే. నెక్స్ట్ వన్, మా భూమి సినిమాలో పల్లెటూరు పిల్లగాడ పసలుగా సెమునగాడ పాటను పాడినటువంటి గాయని ఎవరు? ఆప్షన్ 3 సంధ్యా గారు దీన్ని ఆలపించడం లేదా పాడడము జరిగింది. నెక్స్ట్ వన్, తెలంగాణలోని దొరలగడిలో చిత్రవధ అనుభవించే దాసి జీవితం ఆధారంగా 1988లో నిర్మించిన దాసి చిత్రము రచయిత మరియు దర్శక మరియు నిర్మాత ఎవరు? రచయిత మరియు దర్శక నిర్మాత ఎవరండి? ఆప్షన్ 3 బి నరసింగారావు. ఎవరండి? బి నరసింగారావు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాము. 1984లో విడుదలైన ప్రముఖ చిత్రము రంగుల కళకు దర్శక నిర్మాతగా వ్యవహరించిన తెలంగాణ వ్యక్తి ఎవరు? రంగుల కళ ఎవరండి? ఆప్షన్ 3 బి నరసింగారావు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. గోండు వీరుడు కొమరం భీంపై తీసిన కొమరం భీం చిత్రానికి అల్లాని శ్రీధర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కొమరం భీం పాత్రను పోషించినది ప్రకాష్ రాజ్. 13వది ఆప్షన్ 1 ఒకటి మాత్రమే సరైనదండి. ప్రకాష్ రాజ్ ఈ పాత్రను పోషించాడు అనేది తప్పు. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది ప్రముఖ తెలంగాణ సినిమాలు వాటి దర్శకులను జతపరచుము. రుద్రమాదేవి, విముక్తి కోసం, నిమజ్జనం, జైబోలో తెలంగాణ, వీర తెలంగాణ. సో చూద్దామండి వన్ బై వన్. ముందుగా రుద్రమాదేవి, దీని యొక్క దర్శకులు గుణశేఖర్ గారండి. గుణశేఖర్. నెక్స్ట్ విముక్తి కోసము ఎం ఉదయ్ కిరణ్ గారు. నెక్స్ట్ నిమజ్జనము ఆప్షన్ 4 బిఎస్ నారాయణ. జైబోలో తెలంగాణ ఎన్ శంకర్ గారండి. వీర తెలంగాణ ఆర్ నారాయణ మూర్తి గారు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే. తెలంగాణ కళారంగం పైన ఒక మార్క్ కంపల్సరిగా అడుగుతున్నారు. తెలంగాణ ప్రముఖ సినిమాలు వాటి దర్శకులను జతపరచుము. బందూక్, చిల్లర దేవుళ్ళు, ఇంకెన్నాళ్ళు, ఒక ఊరి కథ, బతుకమ్మ. చూద్దామండి వన్ బై వన్. బందూక్ సినిమా దర్శకులు ఎవరంటే లక్ష్మణ్ మురారి. బందూక్ అంటే ఏంటండి? తుపాకీ. ఓకే. నెక్స్ట్ చిల్లర దేవుళ్ళు టి మాధవరావు. నెక్స్ట్ వన్ ఇంకెన్నాళ్ళు రఫీ సాయిద్. నెక్స్ట్ ఒక ఊరి కథ ఆప్షన్ 2 మృణాల్ సేన్. నెక్స్ట్ బతుకమ్మ ఆప్షన్ 3 టి ప్రభాకర్ గారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ దర్శకత్వం వహించిన సినిమాలను గుర్తించండి. శ్యామ్
బెనగల్ గారు ఇంపార్టెంట్ పర్సన్ అండి. ఆప్షన్ ఏబిసిడి అన్నీ కూడా సరైనవే. సుస్మాన్, నిశాంత్, అంకుర్, మంఢే ఇవన్నీ కూడా శ్యామ్ బెనగల్ గారు వీరి యొక్క స్వస్థలం హైదరాబాదే అండి. తర్వాత ముంబైలో అలా సెటిల్ కావడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాణిలో ఆర్ నారాయణమూర్తి దర్శకత్వం వహించి నిర్మించిన సినిమాలను గుర్తించండి. లాల్ సలాం, ఊరుమనిద్ర, రాజ్యాధికారము, పోరు తెలంగాణ. ఆప్షన్ 4 ఓబిసిడి అన్నీ కూడా సరైనవే. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాణిలో సరైన వాక్యాలను గుర్తించండి. 18 ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసిడి అన్ని సరైనవే. చూద్దాం. జై బోలో తెలంగాణ సినిమాకు మాటల రచయిత ఉడుగుల వేణు. నెక్స్ట్, జై బోలో తెలంగాణ సినిమాలోని గడిబిడి చేస్తుండ్రు పాటను కేసీఆర్ రాశారు. నెక్స్ట్ వన్. తెలంగాణలోని ఫ్యూడల్ వ్యవస్థ విపరిణామాలను చూపించిన ఒక ఊరి కథ సినిమాను ప్రేమ్చంద్ రచించిన కఫన్ అనే నవల ఆధారంగా చూపించడం జరిగింది. నెక్స్ట్ వన్. విముక్తి కోసం సినిమాను నారదాసు లక్ష్మణరావు గారు నిర్మించడము జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్, జై బోలో తెలంగాణ సినిమాకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. జై బోలో తెలంగాణ సినిమాకు సంబంధించి సరికాని వాక్యము 19 ఆప్షన్ 3 సరికాదండి. చూద్దాం. ఈ సినిమాకు చక్రీ సంగీతం అందించారు. కరెక్ట్. ఈ సినిమాకు 5 నంది అవార్డు లభించాయి. ఈ సినిమాకు ఎన్ శంకర్ ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు కూడా అందుకున్నారు. నెక్స్ట్, ఈ సినిమాలోని పొడుస్తున్న పొద్దు మీద పాటను గద్దర్ గారు రచించారు. ఓకే, నెక్స్ట్ వన్. హైదరాబాద్లోని వేశ్యాల స్థితిగతులను చూపించిన మండి సినిమా కథ రచయిత ఎవరు? మండి సినిమా కథ రచయిత ఆన్సర్ ఆప్షన్ 2 గులాం అబ్బాస్ గారండి. ఎవరండి? గులాం అబ్బాస్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ వన్. క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. 2002లో విడుదలైన కుబుసం సినిమాకు ఎల్ శ్రీనాథ్ దర్శకత్వం వహించారు. 2002లో విడుదలైన కుబుసం సినిమాకు ఎల్ శ్రీనాథ్. 21 ఆప్షన్ క్రింది వాటిలో సరికాని వాక్యము ఆప్షన్ 3 అండి. రాజన్న సినిమాను దిల్ రాజు నిర్మించారనేది తప్పండి. మిగతావన్నీ సరైనవి. చూద్దాం. 2002లో విడుదలైన కుబుసం సినిమాకు ఎల్ శ్రీనాథ్ దర్శకత్వం వహించారు. కరెక్ట్. చిల్లర దేవుళ్ళు సినిమాను కాకతీయ పిక్చర్స్ వారు నిర్మించారు. కరెక్ట్. రాజన్న సినిమాకు విజేంద్ర ప్రసాద్ దర్శకత్వము వహించారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. క్రింది వాణిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసిడి అన్ని సరైనవి. చూద్దాం 1 by 1. 1969 తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తీసిన బందూక్ సినిమాకు గుజ్జం యుగంధర్ దీన్ని నిర్మించారు. భక్త పోతన 1942 సినిమాకు కేవి రెడ్డి దర్శకత్వం వహించారు. తెలంగాణలో ప్రఖ్యాతి పొందిన జానపద చిత్రము బాలనాగమ్మను జెమినీ సంస్థ వారు నిర్మించారు. బాలనాగమ్మ. నెక్స్ట్, బాలనాగమ్మ సినిమాలో బాలనాగమ్మగా కాంచనమాల గారు ఆ పాత్రనైతే పోషించడము జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది ప్రముఖ సినిమాలు వారి దర్శకులను జతపరచండి. చివరకు మిగిలేది, తిరగబడ్డ తెలంగాణ, మట్టి మనుషులు, అంకుశము, ఊరుమ్మడి బతుకులు. ఆన్సర్ ఆప్షన్ 1. చూద్దాం 1 by 1. చివరకు మిగిలేది ఆప్షన్ 1 గుత్తా రామనీయుడు, తిరగబడ్డ తెలంగాణ పులిపాటి విజయ్. నెక్స్ట్, మట్టి మనుషులు ఆప్షన్ 1 బి నరసింహారావు. నెక్స్ట్, అంకుశము ఆప్షన్ 4 ఉమామహేశ్వరరావు. నెక్స్ట్, ఊరుమ్మడి బతుకులు ఆప్షన్ 3 బిఎస్ నారాయణ గారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. స్టిల్ సీకింగ్ ఫర్ జస్టిస్ అనేటువంటి డాక్యుమెంటరీని రూపొందించి 2011 జూలైలో సోనియా గాంధీకి సమర్పించిన వారు ఎవరు? స్టిల్ సీకింగ్ ఫర్ జస్టిస్ 24 ఆప్షన్ 3 అండి, కేసీఆర్ గారు. నెక్స్ట్ వన్. తొలి తెలంగాణ ఉద్యమంపై నిషీధి అనే లఘు చిత్రాన్ని తీసిన దర్శకుడు ఎవరు? నిషీధి 25 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, కేవీఆర్ మహేంద్ర. కేవీఆర్ మహేంద్ర. నెక్స్ట్, సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన
తొలి తెలంగాణ వ్యక్తి ఎవరు? తొలి తెలంగాణ వ్యక్తి, ఇంపార్టెంట్ పర్సన్ అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ 4 పైడి జయరాజ్ గారు. ఓకేనా, పైడి జయరాజ్. నెక్స్ట్, భారత సినీ రంగంలో ప్రసిద్ధ నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన పైడి జయరాజ్ క్రింది ఏ ప్రాంతంలో జన్మించారు? ఆన్సర్ ఆప్షన్ 4 కరీంనగర్ అండి. ఓకే, కరీంనగర్. 1930లో పైడి జయరాజ్ క్రింది ఏ మూకీ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు? ఏ మూకీ సినిమాతో సినిమా రంగ ప్రవేశం చేశారు? 28 ఆప్షన్ 3 అండి, స్టార్క్లింగ్ యూత్. స్టార్క్లింగ్ యూత్. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో కాంతారావు నిర్మించిన సినిమా ఏది? కాంతారావు గారు నిర్మించిన సినిమా 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో. ఆప్షన్ 2 సప్త స్వరాలు. నెక్స్ట్ వన్, 1963లో విడుదలైన లవకుశ సినిమాలో లక్ష్మణుడి పాత్ర పోషించినందుకు రాష్ట్రపతి అవార్డు అందుకున్న ప్రముఖ తెలంగాణ సినీ కళాకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 కత్తి కాంతారావు గారికి అయితే ఈ యొక్క అవార్డు రావడం అయితే జరిగిందండి, రాష్ట్రపతి అవార్డు. తెలంగాణ సినీ ప్రముఖుడు కత్తి కాంతారావుకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. 31 ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఏ మాత్రమే సరైనది. కత్తి కాంతారావు గారు పూర్తి పేరు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు గారు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ద కిల్లర్ ఆఫ్ కిటెచ్ అని పిలువబడ్డ తెలంగాణ సినీ దర్శకుడు ఎవరు? ద కిల్లర్ ఆఫ్ కిటెచ్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, బి నరసింహారావు. ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ బి నరసింహారావు. నెక్స్ట్ వన్, బి నరసింహారావు దర్శకత్వం వహించిన క్రింది ఏ సినిమాకు నంది అవార్డు లభించింది? ఆన్సర్ ఆప్షన్ 4 హరివిల్లు. ఇంపార్టెంట్. ప్రముఖ తెలంగాణ సినీ నిర్మాత దర్శకుడు బి నరసింహారావు ఎక్కడ జన్మించారు? ఆప్షన్ 4 ప్రజ్ఞాపూర్. నెక్స్ట్ వన్, బి నరసింహారావు దర్శకత్వం వహించిన సినిమాను గుర్తించండి క్రింది వాటిలో. ఆన్సర్ ఆప్షన్ 2 ABC సరైనవండి. రంగుల కళ, దాసి, మట్టి మనుషులు. ఓకేనా, 3 కూడా సరైనవే అండి. నెక్స్ట్ వన్, దొంగ రాముడు చిత్రంలో బాబులుగాడి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాలి అనే ప్రముఖ డైలాగును పలికిన తెలంగాణ సినీ నటుడు ఎవరు? దొంగరాముడు చిత్రంలో ఇది ఫేమస్ అండి. ఆప్షన్ 3 రాజనాల నాగేశ్వరరావు గారు. నెక్స్ట్ వన్, 1857 విడుదలైన ప్రముఖ చిత్రము మాయాబజార్లో దుశ్శాసనుడి పాత్ర పోషించినది ఎవరు? దుశ్శాసనుడు. ఆప్షన్ 3 రాజనాల నాగేశ్వరరావు గారు. తెలంగాణ ప్రముఖ సినీ దర్శకుడు ఎన్ శంకర్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఏది? 38 ఆప్షన్ 3 అండి, ఎన్కౌంటర్. నెక్స్ట్ వన్, ప్రముఖ భారతీయ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్కు సంబంధించి సరైన వాక్యం ఏంటి క్రింది వాటిలో? శ్యామ్ బెనగల్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ABD సరైనవండి. సి అనేది తప్పు, అన్ని సరైనవి. చూద్దాం. ఇతను సికింద్రాబాద్లోని తిరుమలగిరిలో జన్మించారు. శ్యామ్ బెనగల్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా అంకుర్. కరెక్ట్. ఇతను దర్శకత్వం వహించిన 4 ముఖ్య సినిమాలు అంకుర్, నిశాంత్, మంథన్, భూమిక. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, 1980లో విడుదలైన యువతరం కదిలింది చిత్రంలో నటనకు గాను నంది అవార్డు పొందిన తెలంగాణ సినీ కళాకారుడు ఎవరు? ఆప్షన్ 2 ఎం ప్రభాకర్ రెడ్డి గారు. నెక్స్ట్ వన్, తెలంగాణ సినీ నటుడు ఎం ప్రభాకర్ రెడ్డి క్రింది ఏ ప్రాంతానికి చెందినవారు? 41 ఆన్సర్ ఆప్షన్ 1 సూర్యాపేట. నెక్స్ట్, తెలుగులో మొదటి టాకీ చిత్రమైన భక్త ప్రహ్లాదాలో పరితాప భారంభు పరియింప తగున అనేటువంటి గీతాన్ని రచించినది ఎవరు? ఆప్షన్ 1 చందాల కేశవదాసు గారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. 43 ఆప్షన్ 4 అండి, ABCD అన్ని సరైనవి. చూద్దాం. చందాల కేశవదాసు తొలి తెలుగు సినీ గేయ రచయితగా గుర్తింపు పొందారండి. ఓకే, చందాల కేశవదాసు గారు శ్రీకృష్ణ తులాభారము సినిమాలో భలే మంచి చౌకబేరము పోయినాన్ దొరకదు అనేటువంటి ప్రఖ్యాత పాటను రచించారు.
సుద్దాల అశోక్ తేజ జనగామ జిల్లాలోని సుద్దాల గ్రామానికి చెందినవారు. కరెక్ట్. నెక్స్ట్ సినీ గేయ రచయిత చంద్రబోస్ స్వస్థలము వరంగల్ చల్లగారిగ. సో డిస్టిక్ చేంజ్ అయింది, ఇప్పుడు భూపాలపల్లి కిందకి వస్తుంది చల్లగారిగ. ఓకే. నెక్స్ట్ వన్, సింహ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది అవార్డు అందుకున్న తెలంగాణ సంగీత దర్శకుడు ఎవరు? 44 ఆప్షన్ 1 చక్రికి వచ్చిందండి, చక్రి గారికి. సో వీరు మరణించారండి. నెక్స్ట్, క్రింది వారిలో హైదరాబాదులో జన్మించిన ప్రముఖ సినీ నటులను గుర్తించండి. ఓకే, ఎవరెవరు జన్మించారండి ఇక్కడ? ఆప్షన్ 4 ఏబిసిడి, అందరూ సరైనవి. చూద్దాం. ఆదిత్యరావు హైదరీ, షబానా అజ్మీ, టాబు అండ్ దియా మిర్జా, వీరందరూ కూడా హైదరాబాద్లోనే జన్మించారు. నెక్స్ట్, క్రింది తెలంగాణ ప్రముఖులు వారు ప్రసిద్ధి చెందిన రంగాలను గుర్తించండి. 46 ఆప్షన్ 2 చూద్దామండి. కొండపల్లి శేషగిరిరావు, ఆన్సర్ ఆప్షన్ 4 చిత్రకారుడండి వీరు. నెక్స్ట్, పిచ్చయ్య గారు బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అండి, తెలంగాణ నుంచి చాలా ఫేమస్. ఓకేనా. నెక్స్ట్, ఇంద్రిస్ హసన్ లతీఫ్, ఆప్షన్ 1 వాయుసేన అధిపతిగా పనిచేశారు. నేరెళ్ళ వేణుమాధవ్ నాటకరంగ ప్రముఖులండి, మిమిక్రీ ఆర్టిస్ట్. వి నరసింహారావు సినీ దర్శకుడు. ఓకే. నెక్స్ట్ వన్, 1956లో లండన్కి చెందిన స్టూడియోస్ మ్యాగజిన్ అనే పత్రికా ముఖ చిత్రంపై ప్రచురించిన బోనాల చిత్రాన్ని చిత్రీకరించిన తెలంగాణ దర్శకుడు ఎవరు? ఆప్షన్ 4 కాపు రాజయ్య గారు. ఎవరండి? కాపు రాజయ్య గారు. నారాయణగూడలోని తన ఇంటిలో సుధర్మ ఆర్ట్ గ్యాలరీ అనే పేరుతో మ్యూజియం ఏర్పాటు చేసిన ప్రముఖ చిత్రకారుడు ఎవరు? పాకాల తిరుమల రెడ్డి గారు. చిత్రలేఖనంలో రాణించి 2016 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన తెలంగాణ చిత్రకారుడు ఎవరు? 49 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, లక్ష్మణ్ గౌడ్. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ లోగోను రూపొందించిన వారు ఎవరు? తెలంగాణ రాష్ట్ర పోలీస్ లోగో, ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఏలే లక్ష్మణ్ గారు. ఓకేనా, ఏలే లక్ష్మణ్. సో గైస్, మరి ఇది రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణ చిహ్నాలు మరియు తెలంగాణ కళలు, సినీ రంగము అనేటువంటి అంశం పైన టాపిక్ అండి. మీకు ఏదైనా టాపిక్ పైన క్లాస్ కావాలంటే కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి, తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.